ఉదయం మాకు ఫోన్ వచ్చింది, ఇలా మీ పక్కింటి వాళ్ళు ఇలా చనిపోయారు అనేసి వచ్చారు. అలా ఆయన వచ్చి తాళాలు వేస్తుంటే తాళాలు బద్దలు కొట్టాడట. ముగ్గురు కూడా రక్తం మడుగులో పడి ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి ఇంట్లో వాళ్ళు? ఇంచుమించు లేదంటే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. చక్కగా మా భార్య భర్తలు పిల్లలు చక్కగా అన్యోన్య సంసారం చేస్తున్నారు. ఈరోజు అసలు యాక్చువల్గా పొద్దుట ఆ టైంకి అయితే పిల్లలు లెగిసి స్నానాలు చేసి చర్చికి వెళ్ళే సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ సండే స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ అనుకోని సంఘటన జరిగింది. ఇది మాకు ఈ పేటలో చాలా భయంభ్రాంతులుగా ఉన్నాము. ఎందుకంటే పోలీసు కూడా బాగానే వచ్చి సహకరించారు. వచ్చి ఇది అంటే ఈ ముద్దాయి ఎవరన్నది పట్టుకుంటేనే కానీ మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ అనేక రిపీట్ అయిపోతాయి. అతి వేగంగా కూడా అది పోలీసు ఈ కేసుని ఛేదిస్తారని కూడా ఆశిస్తున్నాం. అంటే గతంలో ఏమైనా గొడవలు ఈదులు జరిగినట్టు కానీ మీ ఇల్లు ఎక్కడండి ప్రస్తుతం? పక్కనండి. నేను నా మిస్సెస్ 2వ వార్డు కౌన్సిలరు. ఈ పక్కనండి, మేము పక్కనే ఉంటాము. ఫ్యామిలీ పరంగా అయితే ఏ విధమైన గొడవలు లేవు. వీళ్ళకి వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి ఉంటుంది. 15 సంవత్సరాల నుంచి సొంత ఇల్లేనండి? సొంత ఇల్లే. సుమారు వీళ్ళకి ఇంకొక 2 ఇల్లు కూడా వెనకాల ఉన్న ఇల్లు పాడైపోయిన ఇల్లు కూడా వాళ్ళదే. పక్కనొట్టి స్లాబ్కి రెడీగా ఉంది, అది వాళ్ళదే. ఏం చేసుకుంటాడండి ప్రసాద్ అతను? ఈ ప్రసాద్ టిప్పర్ డ్రైవరు, లారీ డ్రైవరు, టిప్పర్ డ్రైవరు. నిన్న డ్యూటీకి కూడా లిల్లు ఉన్నాడు. పొద్దుటే మార్నింగ్ 7 గంటలకు వచ్చాడు ఇంటికి వచ్చే టైంలో ఇలా జరిగింది. అంటే అసలు ఏం జరుగుతుంది? చిన్నపిల్లలు మరీ దారుణంగా, పెద్దవారికి ఏమైనా కక్షలు ఏమైనా ఉంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి. చిన్నపిల్లల్ని అంతే దారుణంగా చంపడం ఎలా చూడాలి? చిన్నపిల్లలు అదే మరి మాకు విచక్షణారహితంగా అంటే ఏ సైకో లేకపోతే ఎవరన్నా ఇంట్లో సొరపడ్డారా అంటే తలుపులు తీసి అంటే అటువైపు తాళాలు కూడా తీసి ఉన్నాయి. ఏమన్నా ఈమెనా తలుపులు కొడితే తీస్తే ఈలోగా దొంగలు ఎవరన్నా వచ్చి విచక్షణారహితంగా ఏం లేకపోవడంతో గోల పెడుతున్నారని ఏమైనా చేసి ఉండొచ్చా? ప్రజలు ఇక్కడ అనుకునే భావాలే.